ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు కొంతమంది, విశాల మార్గమును ప్రవేశించేవారు అనేక మంది ఉన్నారు. గలిలయ సముద్ర తీరమున వలలు బాగు చేసుకుంటున్న శిష్యులను పిలిచి నన్ను వెంబడించండి అని చెప్పాడు. అయితే శిష్యులు ఆయన వెంబడించడంలో మరణమైపోయిన వెనుదిరగలేదు. అయితే మనమైతే ఆయన్ని వెంబడిస్తున్నామా, శిష్యులుగా ఉన్నామా? ఈ ద్వారం విశాలం కాదు, ఇరుకని తెలిసి జాగ్రత్తగా ఆయన్ని వెంబడిస్తూ ఉన్నామా? ఎందుకంటే నరకం చాలా ప్రమాదకరమైంది, అది నిత్యము ఉండేది. దాని నుండి తప్పించి కొనగలవాడు ఎవడు? అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము జీవి అక్కడ మరణించదు. అటువంటి ప్రదేశానికి ఎవరు వెళ్ళకూడదని ఆయన పాతాళంలో చనిపోయి 3 దినాలు ఉన్నాడు. తిరిగి లేచి మనలందరినీ ఆయన లేవనెత్తాడు. మరణం అనే వాకిటి నుండి మనల్ని పరలోకం అనే నిత్యత్వంలోనికి మనల్ని కొనిపోవడానికి త్వరలో రాబోతున్నాడు. ప్రియులారా, సిద్ధమేనా?